అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము. కొంతమంది కృష్ణుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే కృష్ణుడి వాల్ పేపర్స్, ఫొటోస్ చూస్తూ ఉంటాం. రాధా కృష్ణుల ఫొటోస్ కూడా చూస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు ఇంకా అలాగే గృహప్రవేశాలు అయినప్పుడు కూడా చక్కగా ఇంత పెద్దగా ఆ రాధాకృష్ణుల ఫొటోస్, విగ్రహాలు, గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొంతమందికి డౌట్ ఉంటుంది. నిజానికి రాధాకృష్ణుల ఫొటోస్ కావచ్చు, అంతంత పెద్ద విగ్రహాలు కావచ్చు, ఇళ్లలో పెట్టుకోవచ్చా అని మీరేం చెప్తారు? విగ్రహాలు అంటే ఏంటన్నా, ఇప్పుడు కట్టుతున్న మట్టితో చేసిన బొమ్మలు తయారు చేస్తున్నా, వాటిని బొమ్మల కింద వస్తాయి. వాటిని విగ్రహాల కింద రారు. ఓకే. సో మట్టి బొమ్మలుతో చేసుకునేవి అలంకరణ అంటారు. ఇవి అలంకరణ వస్తువులు అంటారు వాటిని. ఓకే. అలంకరణ కోసం మనం అందంగా తయారు చేసుకుని చిన్నప్పుడు మనం కట్టుకుంటాం కదా, మామూలుగా సముద్రం పట్టున ఆడుకుంటే మా మొత్తం మట్టితో ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని ఇది మా ఇల్లు అని చెప్పేసి గుడి కట్టుతుంటాం. అలాగా పిల్లలు తయారు చేసుకునే వస్తువుల్లో ఈ మట్టితో తయారు చేసే వస్తువులు ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నా ఇబ్బంది ఏం లేదు. అవి ఏంటంటే వాటికి ప్రాణప్రతిష్ఠ అవన్నీ ఉండవు. జస్ట్ బొమ్మ అది. ఆ రూపం మనకు అందమైన రూపం కావాలి కనుక ఆ రూపాన్ని మనం చెక్కించుకోవడమో లేదా చేసుకోవడమో కొనడమో ఉంటుంది. సో ఇవి మనకి దోషం కింద రావు. ఇవి ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలంకరణ వస్తువుల కింద వస్తాయి. అలంకరణలో పెట్టేసుకోవచ్చు. అలంకరణగా అందంగా పెట్టుకోవచ్చు. విగ్రహం అంటే మనం చేయించిన పంచలోహాలతో చేయించిన అందరూ విగ్రహం వస్తుంది. అది బొటనవేలు అంతా, అంటే ఇంత ఈ పరిమాణం ఇంత సైజులో ఉండాలి. ఈ సైజు దాటి ఉండకూడదు. చాలామంది ఏంటంటే ఇలా అనుకుంటారు లెక్క. ఇలా లెక్క చూసుకున్నా ఈ విగ్రహం ఈ సైజు ఉండొచ్చు. అంటే బొటనవేలు అంత ఇంత మాత్రమే ఉండాలి. అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్దగా. ఇంత పెద్దగా ఉండొచ్చు. ఓకే. సో ఇంత పెద్దగా ఉండొచ్చు విగ్రహం చక్కగా. ఈ వివిధ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. దాన్ని అంటే ఆ శక్తిని అందులోని ఆహ్వానిస్తామట. ఓకే. అలా ఆహ్వానించినప్పుడు అది ఇంకా రూపం శక్తి రూపంగా వస్తుంది. ఇప్పుడు చాలామంది చూడండి, గుళ్ళో విగ్రహం పెట్టేటప్పుడు శిల్పి మొత్తం విగ్రహం మీద కొడుతూ మొత్తం అంతా చెక్కుతూ ఉంటాడు ఆయన. సో విగ్రహం మీద ఎక్కి మరి కొడుతుంటారు. తల మీద కిరీటం కావాలన్నా ఏం కావాలన్నా అంత పెద్ద పొడుగున్న రాయిని ఎలా చేయాలి? ఎక్కాలి. అప్పుడు దాకా అది రాయి. విగ్రహం చెక్కినా సరే అది రాయి కింద వస్తుంది. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠని చేసి అలంకరణలో వాటికి పూజ చేసి ఎప్పుడైతే దాంట్లో ఆహ్వానిస్తాం ఆ శక్తిని, అప్పటి నుంచి అది దేవుడి రూపం, దేవతా రూపం. సో ఆ రూపాన్ని ఇంకా పూజించాలి. ఇంకా ఆ రూపాన్ని తొక్కడం కానీ, ఆ రూపాన్ని తనడం కానీ, ఆ రూపాన్ని తగలడం కానీ చేసామంటే ఇబ్బంది పడతాం. దాంట్లో శక్తి ఆహ్వానించేస్తాం. సో అలా అనమాట. సో అది దాని విగ్రహాలు ఉంటాం. ఇప్పుడు మీరు రాధాకృష్ణ బొమ్మలు ఇవన్నీ కూడా ఇంట్లో ఎన్ని ఉన్నా ఇబ్బంది అయినది పెట్టేసుకోవచ్చు. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు కూడా రాధాకృష్ణుల ఫొటోస్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఒకవేళ పెట్టుకోవాలి అంటే ఏ స్థానంలో, హాల్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడ ఈ ఫొటోస్ పెడితే మంచిది? రాధాకృష్ణుడు వాల్ పేపర్స్ కానీ, రాధాకృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇవి బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఓకే. బెడ్రూమ్లో నుంచి ఎటు చూసినా కనిపించేట్టుగా పెట్టుకోవాలి. మంచం మీద కూర్చొని చూస్తున్నా కనిపించాలి, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా కనిపించాలి. ఆ విధంగా ఆ వాల్కి కనిపించేట్టు పెట్టుకోవాలి. సో రాధాకృష్ణుల్ని మాత్రం పెట్టుకోవాలి అక్కడ. ఇంకా వేరే ఏం బెడ్రూమ్లో పెట్టుకునేవి మనకేం లేదు. చాలామంది బెడ్రూమ్లో చాలామంది వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ ఫోటో పెడతారు. హ్యాపీ ఫ్యామిలీ ఫోటో హాల్లో పెట్టాలి. చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు. అది హాల్లో పెట్టాలి. హాల్లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా ఇంట్లో ఆహ్లాదంగా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దేవుడి రూమ్లో విగ్రహాలు పెట్టేటప్పుడు దేవతామూర్తులు కుటుంబ సమేతంగా ఉండే విగ్రహాలను ఫోటోలు మాత్రం పెట్టాలి. చాలామంది పర్సనల్గా దేవుడి రూమ్లో పెట్టుకునే ఫోటోలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సమేతంగా, అంటే శివ కుటుంబం మొత్తం, గణపతి, కుమారస్వామి, వాహనాలతో సహా శివుడు, పార్వతి, ఈ విగ్రహాలు. అదే సీతారామ వారి పట్టాభిషేకం ఫోటో, ఇవి పెట్టుకోవాలి. అంటే మొత్తం ఆ కుటుంబం అంతా సమేతంగా ఉండే ఫోటోలు మాత్రం దేవుడి రూమ్లో పెట్టుకోవాలి. హాల్లో పెట్టుకునే ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్, హ్యాపీ ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఉండే వాళ్ళతో సరదాగా ఉండే ఫ్యామిలీ ఫొటోస్, ఆనందములు మధ్యలో ఉండే ఆనందమైన చిన్న ఆనందమైన ఫొటోస్ ఉండేవి, అవన్నీ కూడా హాల్లో పెట్టాలి. సో బెడ్రూమ్లో మాత్రం పెట్టేది మాత్రం ఓన్లీ రాధాకృష్ణ ఫోటో ఒకటే పెట్టాలి బెడ్రూమ్స్లో. అలాగే కొంతమంది పిల్లలు పుట్టాలి అని చెప్పేసి, లేదంటే కృష్ణుడి లాంటి అందమైన బాలకృష్ణుడు పుట్టాలి వచ్చే బాబు అనుకుంటూ కూడా విగ్రహాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు పూజిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్న కృష్ణుడి విగ్రహాలు తెచ్చి దేవుడి రూమ్లో పెట్టుకొని కూడా పూజిస్తూ ఉంటారు. ఇంకా కృష్ణుడి ఫోటోల్ని కూడా ఇంట్లో పెట్టుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చా? అలా ఆ ఉద్దేశంతో పెట్టుకున్నప్పుడు కృష్ణుడి ఫోటోని ఎక్కడ పెట్టుకోవచ్చు ఇంట్లో? అంటే కడుపుతో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అన్న, బెడ్రూమ్లో తను కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు కనిపించేటట్టు నాకు ఈ రూపంలో, ఈ మోహన రూపంలో కావాలని చెప్పి పెట్టుకోవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోవాలి.
ఓకే. సో అంటే తనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెట్టుకోవాలి ఫోటోని. అంతవరకు రాధాకృష్ణ ఫోటో తప్ప ఇంకేం పెట్టుకోవాలి బెడ్రూమ్లో. సో అది తర్వాత హాల్లో మీరు ఇంకా విగ్రహాలు పూజించడం, చిన్న చిన్న విగ్రహాలను తెచ్చి పూజించుకోవడం అన్ని పూజ రూమ్లో పెట్టి పూజిస్తాం. దాంట్లో పూజించవచ్చు, దానికి ఏ దోషం లేదు, హ్యాపీగా పూజించవచ్చు. ఓకే. అయితే ఈ పూజా విధానం, పూజ ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే కన్నా మన మనసుకు సంబంధించింది. అవును. మన మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఏ పని చేస్తున్నా అది మనం స్వీకరించగలుగుతాం. మనసు పాడైపోయి ఏ పని చేయలేం, మనసు పాడైపోతే ఏ పని చేయలేం. అవును. అదే విగ్రహం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎంత సంతోషంగా తీసుకొస్తామో ఆ సంతోషం ప్రతిరోజు ఆ పూజ చేసేటప్పుడు ఆ సంతోషం ఉండాలి. అలా చేయగలుగుతానంటేనే తెచ్చుకోవాలి, లేకపోతే చేయకూడదు. చాలా మందికి ఏంటంటే ఓపిక ఉంటుంది, కొనుక్కున్నప్పుడు చూసి తెచ్చేసుకుంటారు. తర్వాత చేసేటప్పుడు అమ్మో చేయలేము, కష్టం అన్ని తెచ్చి పెట్టుకున్నాం కానీ నేను చాలా కష్టమైపోతుందని వారం చేసేవాళ్ళు 15 రోజులకి, 15 రోజులు చేసేవాళ్ళు నెల రోజులకి, నెల రోజులు చేసేవాళ్ళు సంవత్సరానికి వెళ్ళిపోతుంటుంది. అలా చేసే పద్ధతి అయితే తెచ్చుకోవద్దు. చేద్దామంటే ఒక నియమం, ఒక విగ్రహం తీసుకొచ్చి పూజ మొదలుపెట్టాము అంటే ఇంకా ప్రతిరోజు ఆ పూజ ఆ విధంగా చేయాలి. అంటే వాళ్ళ ఆ రూపము, ఆ దాంట్లో ఉన్న శక్తి అలా అలా నిగుడు అయిపోతుంది, అంటే దాని లోపలికి వచ్చేస్తున్నారు ఆ శక్తి. అప్పుడు అది ఖచ్చితంగా చేయకపోతే దాని నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. చాలామందికి దోషాలు అవి. తర్వాత హాల్లో ఇంటికి గుమ్మంకి ఎదురుగుండా బాలకృష్ణుడు ఫోటో కాకుండా కృష్ణుడు ఫోటో పెట్టుకోవాలి. కృష్ణుడు గోమాత మురళి వాయిస్తున్న కృష్ణుడుతో ఉన్న కృష్ణుడు పెట్టుకోవాలి. అంటే డోరు తీయగానే హాల్ ఓపెన్ అవ్వగానే లోపలికి అడుగు పెట్టగానే కృష్ణుడు కనిపించాలి వాళ్ళకి. అలా కనిపించే ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఎంటర్ అవ్వదంట. మనుషుల్లో మనసత్వాల్లో ఒకవేళ వీళ్ళ మీద చెడు ఆలోచనతో కానీ చెడు ఉద్దేశంతో కానీ ఎవరైనా వచ్చి వీళ్ళకి ఏదైనా చెడు చేద్దాం అనుకుంటే ఆ కృష్ణుడు రూపం చూడగానే ఆ చెడు అనేది వాళ్ళ లోపల నుంచి బయట పారిపోతుంది. ఓకే. వాళ్ళ వదిలి వెళ్ళిపోతుంది. వాళ్ళు మామూలుగా నార్మల్గా మాట్లాడతారు అలాగా. సో ఎంతటి ఆవేశంతో వచ్చినా ఆ రూపాన్ని చూడగానే ఆవేశం తగ్గిపోతుంది, శాంతంగా అయిపోతారు. అందుకని కృష్ణుడిని హాల్లో పెట్టాలి. సో బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా గణపతిని చూసి వెళ్ళాలి. సో మనం బయట ఇంటి లోపల అంటే హాల్లో కృష్ణుడిని డోర్ ఓపెన్ చేయగానే కనిపించేటట్టు పెట్టాలి. డోర్ పైన కానీ డోర్ పక్కన కానీ. బయటకు వెళ్తున్నప్పుడు గణపతిని దండం పెట్టుకొని వెళ్ళేటట్టు, ఎటువంటి విఘ్న ఆటంకాలు కలగకుండా చక్కగా వెళ్ళి పనులు అయిపోతుంటాయి. అది ఇలా అలంకరణ చేసే వస్తువులు పెట్టవలసింది. ఓకే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సో చూస్తున్నారు కదండి, చాలామంది ఇళ్లలో దేవుడి ఫోటోల్ని పెట్టుకుంటూ ఉంటారు ఒక్కో స్థానంలో. అయితే ఏ ప్లేసెస్లో పెట్టుకోవాలి? ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలు ఎక్కువగా, కృష్ణుడి ఫొటోస్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు చక్కగా బెడ్రూమ్లో కనుక కృష్ణుడు రాధ కలిసి ఉన్నటువంటి ఫొటోస్ని పెట్టుకుంటే కనుక గొడవలు లేకుండా భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటారు అని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. అలాగే కృష్ణుడి అంటే సింగిల్గా కృష్ణుడి ఫోటోని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపించేలాగా, వచ్చిన వాళ్ళకి కనిపించే విధంగా పెట్టుకుంటే కూడా చాలా మంచిది అని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా పాటించి చూడండి. ఇంకా మరెన్నో సమస్యలు, సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్లో కూడా మాట్లాడవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.